జై శ్రీకృష్ణ. నిన్న చూశాను కదా, మహాభీషుడు శాపం పొందేసి భూలోకంలో పుట్టాలి యాక్చువల్లీ. ఇప్పుడు గంగాదేవి కూడా నేను భూలోకంలో తనకి భార్యగా పుడతాను బయలుదేరి వస్తుంది అనమాట బ్రహ్మలోకం నుండి. ఈ దారిలో తనకి అష్టవసువులు అంటే 8 మంది వసువులు తనకు కనిపిస్తారు అనమాట. వాళ్ళు కనిపించి ఆగి, అమ్మ మాకు కూడా భూలోకంలో పుట్టమని శాపం వచ్చింది వశిష్ఠ మహర్షి నుండి, కాబట్టి నువ్వు మాకు తల్లిగా ఉంటావా అని అడుగుతారనమాట. సరే అంటుంది గంగాదేవి. వాళ్ళు అంటారు, కానీ ఒక షరతు ఉంది, మేము పుట్టగానే మమ్మల్ని తీసుకెళ్లి నువ్వు గంగా నదిలో పడేసేయాలన్నమాట అంటుంది. తను గంగాదేవి అడుగుతుంది షాక్ అయ్యి, ఏంటి పుట్టగానే నేను ఎలా పడేస్తాను, నాకంటూ అమ్మగా అయినప్పుడు అమ్మ అని పిలిచే ఒక కొడుకన్నా ఉండద్దా అని అడుగుతుంది అనమాట. అప్పుడు ఆ అష్టవసులు అంటే 8 మంది అంటారు అనమాట. ఆ 8లో వాళ్ళు అంటారు, మాలో ఒక్కడు మిగులుతాడు, మాలో పుట్టగానే మా అందరినీ గంగా నదిలో పడి మాలో 1/4 పవర్ అండ్ ఏజ్ అంటే అలా మొత్తం కలిసి మొత్తం ఆ 8th చైల్డ్కి వచ్చేస్తుంది. సో ఆ 8వ వాడు దీర్ఘాయువంతుడు అంటే ఫుల్ లైఫ్ ఉంటాడు, చాలా పవర్ఫుల్ అవుతాడు, నీకు కావాల్సిన బిడ్డే పుడతాడు అని అంటారు అనమాట. అప్పుడు గంగాదేవి ఒప్పుకుంటుంది. సో అలా గంగాదేవి భూమి మీదకి వస్తుంది అనమాట. తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.